వివేకానందరెడ్డి మర్డర్. గత 5 సంవత్సరాలుగా ఈ మర్డర్ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఆయన స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డికి సోదరుడు, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రక్తపు మడకలు తుడిచింది ఎర్ర గంగిరెడ్డి అని తెలిపారు. వివేకానందరెడ్డితో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఒకే కంచం, ఒకే మంచంలో తింటూ స్నేహంగా ఉండేవారు. అటువంటి వ్యక్తి సాక్ష్యాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని వెల్లడించారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వివేకానందరెడ్డి భావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. వివేకాకు ఎర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు కనుక రక్తపు మరకలు తుడిచే సమయంలో అడ్డుకోలేకపోయాడని వివరించారు. అక్కడికి వెళ్ళి నిలబడినందుకే అవినాష్పై ఆరోపణలు వచ్చాయి. అవినాష్పై ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.